హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన టిప్స్ మీకు షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్లో ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్ని ఒకటి తీసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి యూజ్ చేయని ట్యాబ్లెట్లు అయినా మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక ట్యాబ్లెట్ తీసుకుని ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా ఒక 1 టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని బాగా మరిగినటువంటి హాట్ వాటర్ని ఇందులో పోసుకున్నాం అనుకోండి, ఇదంతా కూడా చక్కగా కరిగిపోతుంది. ఏదైనా ఒక స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని మనం కిచెన్ సింక్లో ఇలా ఈ వాటర్తో చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సింక్ బ్లాకేజ్ సమస్య కూడా ఉండదండి. ఇవి మొత్తం వేసేసుకున్న తర్వాత కొంచెం షాంపూ కూడా ఇలా వేసుకోవాలి. ఏ షాంపూ అయినా పర్లేదు. ఇలా నేనైతే క్లినిక్ ప్లస్ వేసుకుంటున్నానండి. ఇలా క్లినిక్ ప్లస్ షాంపూ కొంచెం వేసుకున్న తర్వాత బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని ఇందులో పోసుకుంటున్నానండి. ఇదంతా కూడా చక్కగా కరిగిపోతుంది. ఇలా ఇందులో పసుపు, బేకింగ్ పౌడర్, షాంపూ ఇవన్నీ వేసాం కదండి, చక్కగా మనకి ఎటువంటి క్రిములు ఉన్న బ్యాక్టీరియా కూడా పోతుంది. ఇలా మనం 1 వీక్ కానీ 10 డేస్ కానీ ఇలాగా కిచెన్ సింక్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్ సింక్ చక్కగా బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. అలానే మనకి వాటర్ బ్లాకేజ్ సమస్య కూడా ఉండదండి. బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. నాన్ వెజ్ కడిగినప్పుడు ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇలా ఈ వాటర్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. ఇలా స్క్రబ్బర్ పెట్టి మొత్తం కూడా క్లీన్ చేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. సింక్ బ్లాకేజ్ సమస్య ఒక్కొక్కసారి సింక్ బ్లాకేజ్ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదండి, అటువంటి సమస్య కూడా ఉండదండి. మనం 1 వీక్ కానీ 10 డేస్ కానీ ఇలాగా ఈ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సింక్ కూడా తలతల మెరిసిపోతుంది. మనకి తెలియని బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ ఫామ్ అవుతూ ఉంటాయి కదండి, అట్లాంటివి కూడా ఉండవు కదండి. ఇందులో పసుపు కూడా వేసాం కాబట్టి యాంటీబయాటిక్గా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత స్క్రబ్బర్ పెట్టి మొత్తం క్లీన్ చేసుకుని మళ్ళీ హాట్ వాటర్ని ఈ విధంగా పోసేసుకున్నాం అనుకోండి, మూల ఉన్నటువంటి పాకుడు కానీ డస్ట్ కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. చక్కగా మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అలానే సింక్ బ్లాకేజ్ సమస్య కూడా ఉండదండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు పైన రైస్ వేసి చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరివేపాకును శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత మనకి తేమ లేకుండా ఆరిపెట్టుకోవాలండి. ఇలా ఆరిపెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానిలో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దీనిపైన కొంచెం ఇలా కరివేపాకుని వేసుకొని కరివేపాకు పైన రైస్ పెట్టేసుకొని చక్కగా ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా కరివేపాకు పాడవకుండా అలానే ఉంటుంది. ట్రై చేయండి. కరివేపాకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక్కోసారి కుళ్ళిపోయి పాడైపోయి, ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. బెండకాయ కర్రీ చేసేటప్పుడు జిగురు లేకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం పొల్లటి పెరిగేస్తే జిగురు లేకుండా ఉంటుంది. అలానే బెండకాయలు మనం కట్ చేసేటప్పుడు ఒక్కోసారి చాకుకి ఇలా జిగురు అంటుకుంటూ ఉంటుంది కదండి, ఇలా జిగురు అంటుకోకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం ఇలాగా అప్లై చేసేసి తర్వాత కట్ చేసామనుకోండి, జిగురు లేకుండా ఇలా ఎన్ని బెండకాయలైనా చక్కగా కట్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. గాజు సీసాల్లో మనం పచ్చడి కానీ ఏదైనా సరుకులు కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి మన చేతితో పట్టుకున్నప్పుడు గ్రిప్పింగ్ లేకుండా పగిలిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే పాతది ఓల్డ్ సాక్స్ ఒకటి ఈ విధంగా చేసాక వేసేసుకున్నాం అనుకోండి, మనం పట్టుకుని గ్రిప్పింగ్ లేకుండా పడిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా ఒక సాక్స్ అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా గ్రిప్పింగ్ అనేది ఉంటుంది. ట్రై చేయండి. ఓకేనండి. ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.